So, welcome to 10th class. Today we are going to start a new chapter which is very important chapter in your future course of study. So, that is none other than trigonometry. తెలుగులో మనం త్రికోణమితి అని అంటాం. త్రికోణమితి. త్రికోణమితి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. టెన్త్ క్లాస్లో చాలా తక్కువ ఉంటుంది, ఇంటర్మీడియట్లో చాలా ఎక్కువ ఉంటుంది ఇది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, సో తర్వాత దీని యొక్క యూజెస్ ఫ్యూచర్లో మనకి ఏంటంటే ఇంజనీరింగ్ డిగ్రీలో కూడా మనకి ట్రిగ్నామెట్రీ లేకుండా ఏం చేయలేము మనము. సో వాట్ ఈజ్ ట్రిగ్నామెట్రీ? సో ట్రిగ్నామెట్రీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ స్టడీస్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. గణిత శాస్త్రంలో ఒక భాగమైన త్రికోణమితి త్రిభుజంలో భుజాలకు వాటి కోణాలకు మధ్య గల సంబంధము తెలియజేస్తుంది. సో ట్రిగ్నామెట్రీ అంటే ఏంటంటే ఒక ట్రయాంగిల్స్లో ఉన్న యాంగిల్స్కి వాటి సైడ్స్కి రిలేషన్ ఏ విధంగా ఉంటుందని దాని గురించి మనకి తెలియజేసే ఒక బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని ఏమంటాం అంటే మనం ట్రిగ్నామెట్రీ అని అంటాం. ఓకే, సో మరి ఈ ట్రిగ్నామెట్రీని ఈ టర్మ్ ఎలా వచ్చింది? ట్రిగ్నామెట్రీ అనే టర్మ్ ఎలా వచ్చిందంటే చూడండి, ట్రై అంటే 3, ట్రై అనగా 3. గోనియా అనగా కోణం. మెట్రాన్ అనగా మాపము, మెజర్. మెట్రాన్ అంటే ఏంటంటే మాపము అంటే కొలత, మెజర్. సో ఈ విధంగా మనకి ఈ 3 టర్మ్స్ని యాడ్ చేసుకుంటే మనకి ట్రిగ్నామెట్రీ అనేది ఏర్పడింది. ట్రిగ్నామెట్రీ అంటే ఏంటంటే 3 కోణములకు సంబంధించిన ఒక కొలత. ఓకే, కొంతమంది ఏం చెప్తారంటే ట్రిగాన్ అంటే త్రిభుజం అని, మెట్రాన్ అంటే మాపమని, త్రిభుజానికి సంబంధించిన కొలత అని చెప్తారు. అది కూడా కరెక్టే. ట్రిగాన్ అంటే త్రిభుజం, అదేవిధంగా గ్రీక్ వర్డ్లో. అదేవిధంగా మెట్రాన్ అంటే మాపము, అంటే త్రిభుజానికి సంబంధించిన కొలతలకు సంబంధించినది అని చెప్తారు. సో ఈ విధంగా మరి ఈ త్రికోణమితికి సంబంధించి విశేషమైన కృషి చేసిన శాస్త్రవేత్త గురించి చెప్పుకోవాలంటే, వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే మనం చూద్దాం. చూడండి, హిప్పార్కస్ అనే ఈ శాస్త్రవేత్త త్రికోణమితిపై అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. పర్టికులర్గా లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించి అనేక ప్రాపర్టీస్ ఈయన పరిశోధన చేయడం జరిగింది. ఓకే, సో ఇతని పేరు ఏంటంటే హిప్పార్కస్. సో ట్రిగ్నామెట్రీ అంటే మనకి వెంటనే గుర్తు రావాల్సింది హిప్పార్కస్ గుర్తు రావాలి. ఇతని పేరు హిప్పార్కస్. ఓకే, నెక్స్ట్ అసలు ఈ ట్రిగ్నామెట్రీ దేనికోసం? ఈ ట్రిగ్నామెట్రీ వల్ల మనకు యూజ్ ఏంటి? సో ఇక్కడ చూడండి, మనకి ఒక నావ కనిపిస్తుంది. ఈ నావకు సంబంధించి ఇక్కడ ఒక స్తంభం కనిపిస్తుంది. ఈ స్తంభం మీద తెరచాప అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ స్తంభం యొక్క హైట్ ఎంత ఉంటుందో తెలియాలి. నాకు తెలియాలంటే మనకి ఏం చేస్తున్నాం, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో చూసుకొని ఈ దూరం నుంచి ఈ పైనున్న ఈ కోణం, ఈ పైనున్న భాగం ఎంత కోణం చేస్తుందో కనుక మనం తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ స్తంభం యొక్క నావ పై ఉన్న స్తంభం యొక్క ఎత్తును మనం చాలా ఈజీగా మనం కనుక్కుంటాం అన్నమాట. సో ఈ విధంగా ఈ నావకు సంబంధించి చూడండి, ఇక్కడ మనకి ఒక లంబకోణ త్రిభుజంలా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఈ లంబకోణ త్రిభుజంలో ఈ కోణం ఎంతో తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం ఈ నావకు సంబంధించిన
ఆ స్తంభం యొక్క ఎత్తు ఎంత అనేది మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది చూడండి. చూడండి ఇక్కడ ఒక బాలుడు గాలిపటం ఎగరేస్తున్నాడు. సో, ఈ గాలిపటం ఎంత ఎత్తులో ఎగురుతుందని మనం తెలుసుకోవాలంటే మనం ఒక టేప్‌తో గాని లేదా దేనితోటి మనకు మెజర్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతూ ఉంటది. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ బాలుడు ఎగరేస్తున్న ఒక కైట్ ఉంది ఇక్కడ మనకి. ఈ కైట్ ఎంత హైట్‌లో ఉంది? భూమికి ఎంత హైట్‌లో ఉంది అని మనం తెలుసుకోవాలంటే సో, ఖచ్చితంగా మనకి ఇక్కడ ట్రిగ్నోమెట్రీ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఎలా యూజ్ అవుతుంది? ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది గాలిపటం భూమికి ఎంత దూరంలో ఉన్నదో చెప్పే హైట్ అనుకుందాం. ఎత్తు అనుకుందాం. అదేవిధంగా గాలిపటం ఆ పిల్లవాడికి ఎంత దూరంలో ఉందనేది ఆ కింద రెడ్ లైన్ అనేది బ్లింక్ అవుతున్న రెడ్ లైన్ అనేది మనకు చూపిస్తుంది. ఇప్పుడు పిల్లవాడి చేతిలో ఉన్న థ్రెడ్ ఈ దారం ఏదైతే ఉందో ఆ దారాన్ని మనం ఒక కొలత కింద భావించినట్లయితే ఆటోమేటిక్‌గా ఇక్కడ యాంగిల్ వచ్చి ఒక ఎంతో తెలుసుకోగలిగితే ఆ యాంగిల్ ఎంత యాంగిల్‌లో అది ఎగురుతుందని మనం తెలుసుకోగలిగితే ఆటోమేటిక్‌గా మనం ఈ గాలిపటం ఎంత హైట్‌లో ఉందనేది మనం చాలా ఈజీగా చెప్పొచ్చన్నమాట. అయితే ఈ యాంగిల్ తెలుసుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు గానీ, ఈ హైట్ తెలుసుకోవడం కష్టం అవుతుంది. సో, హైట్ తెలుసుకోవడానికి మనం మెజర్‌మెంట్ యూజ్ చేయడం చాలా కష్టం మాట. టేప్ పెట్టి మెజర్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతూ ఉంటది. అసల చేయడానికి చాలా ఇంపాసిబుల్ మాట. టీడీఎస్ మాట. కానీ ఇక్కడ యాంగిల్ తెలుసుకోవడం అనేది మనకి సమీపంలో ఉంటది కాబట్టి, సో, ఆ యాంగిల్ తెలుసుకొని ఆటోమేటిక్‌గా గాలిపటం ఎంత హైట్ ఉందని తెలుసుకోవడానికి మనకి ట్రిగోనోమెట్రీ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ మీ అందరికి కూడా ఒక ఫ్రాన్స్‌లో ఉంటది దీన్ని టవర్. ఓకే. ఈ టవర్ యొక్క హైట్ ఎంత ఉంటదో మనం తెలుసుకోవాలనుకుందాం. సో, తెలుసుకోవాలంటే ఇది చాలా హైట్‌లో ఉంటదన్నమాట. దీని హైట్ ఇప్పుడు ఈ పై భాగం ఎంత హైట్‌లో ఉందో మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా హైట్‌లో ఉందిది. సో, ఈ హైట్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే ఇక్కడ చూడండి టవర్‌కి సంబంధించిన ఈ గ్రిడ్ కనిపిస్తుంది గదా! మెస్ కింద. సో, దీంట్లో కూడా మ్యాథమెటిక్స్ ఉంది. దీని గురించి మనం చెప్పుకుందాం. ఇది కూడా ఒక మ్యాథమెటికల్ స్ట్రక్చర్ మాట ఇదంతా కూడా. ఇలా నిలబడటానికి కారణం అనేది ఏంటనేది. ఓకే. ఓకే. ఇప్పుడు దీని యొక్క హైట్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనం సింపుల్‌గా ఈ టవర్ యొక్క హైట్ అనుకుందాం. ఈ బ్లింకింగ్ అవుతున్న దాన్ని. ఇప్పుడు టవర్ నుంచి కొంత దూరం వెళ్లి, ఆ టవర్ యొక్క పై భాగాన్ని మనం చూసినట్లయితే, టవర్ యొక్క పై భాగాన్ని కొంత కోణంతో మనం చూసినట్లయితే, ఆటోమేటిక్‌గా మనం ఆ టవర్ యొక్క హైట్ ఎంత అనేది మనం చాలా ఈజీగా కింద నుండే మనం ఫైండ్ ఔట్ చేయొచ్చన్నమాట. అంటే యాక్చువల్‌గా టవర్ పైకెక్కి లేదా టవర్ టేప్‌తో తీసుకొని లేదా దారంతో తీసుకొని ఆ టవర్ యొక్క హైట్‌ని ఫైండ్ ఔట్ చేయడం అనేది చాలా కష్టం మాట. కానీ కింద ఉండి ఆ టవరు ఈ కింద ఉన్న క్షితిజ సమాంతర రేఖతో ఎంత కోణం చేస్తుందనేది మనం తెలుసుకోగలిగితే, దాని యొక్క హైట్‌ని మనం చాలా ఈజీగా కనుక్కోగలుగుతాం. సో, ఇవి మనకి కొన్ని సిట్యుయేషన్స్ మాట. అక్కడ నావ చూసాం. అదేవిధంగా ఇక్కడ గాలిపటం చూసాం. అదేవిధంగా ఇక్కడ టవర్ చూసాం. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో సో, రియల్ లైఫ్‌లో మనకి ఉపయోగపడే ఒక మంచి చాప్టర్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ మాట. సో, త్రికోణమితి. ఓకే. సో, యూజెస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో, రియల్ లైఫ్‌లో మనకి ట్రిగ్నోమెట్రీ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఓషినోగ్రఫీ. ఓకే. ఇన్ కాలిక్యులేటింగ్ ద హైట్ ఆఫ్ టైడ్స్ ఇన్ ఓషన్స్. ఓషినోగ్రఫీ ఒక సబ్జెక్ట్ అది. ఆ సబ్జెక్ట్ సంబంధించి కెరటాల యొక్క ఎత్తును కనుక్కోవడానికి కెరటాలు ఇలా హైట్ లెగుస్తూ ఉంటాయి. సో, ఎంత హైట్ లెగిసింది, దాని ఎత్తు ఎంత అని తెలుసుకోవాలంటే అక్కడ టేప్ తీసుకెళ్ళి మెజర్ చేయడం అటువంటిది సాధ్యం కాదిది. కానీ ఈ ట్రిగ్నోమెట్రీ యూజ్ చేసి ఆ కెరటాల యొక్క ఎత్తును కనుక్కోవడం మనకు చాలా ఈజీ అవుతుంటదన్నమాట. ఇట్ ఈస్ యూజ్డ్ నేవల్ అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీస్. సో, అదేవిధంగా నౌకాశ్రయాలలో కూడా మనకి ట్రిగ్నోమెట్రీ అనేది చాలా యూజ్ అవుతూ ఉంటదన్నమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కార్టోగ్రఫీ. సో, కార్టోగ్రఫీ అంటే సో, మ్యాప్స్ అయి తయారు చేయటం మాట. సో, ఈ మ్యాప్స్ అయి తయారు చేసేటప్పుడు ఈ ట్రిగ్నోమెట్రీ అనేది చాలా యూజ్ అవుతదన్నమాట. పూర్వకాలము ఈ మ్యాప్స్ తయారు చేశారు స్టార్టింగ్‌లో మనకి. ఓకే. టాలమీ మ్యాప్స్ అని ఉంటాయి కదా మనకి. సో, ఈ మ్యాప్స్ అన్ని తయారు చేయాలంటే ఈ ట్రిగ్నోమెట్రీ మనకి చాలా యూజ్ అవుతూ ఉంటదన్నమాట. ఓకే. సో, ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? అసలు ట్రిగ్నోమెట్రీ అనేది ఏంటి? ఒక త్రిభుజంలో 3 భుజాలకి, 3 కోణాలకి మధ్య గల సంబంధాన్ని తెలిపేదే ట్రిగ్నోమెట్రీ. సో, అదేవిధంగా ట్రిగ్నోమెట్రీ గురించి తెలుసుకున్న తర్వాత అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి తెలుసుకున్నాం. ట్రైగోనియోమెట్రాన్ అంటే 3 కోణములకు సంబంధించిన కొలత అని చెప్పుకున్నాం. లేదా ఒక త్రిభుజంకు సంబంధించిన కొలత అని చెప్పుకున్నాం. ఓకే. సో, ట్రిగ్నోమెట్రీకి ఆద్యుడు ఎవరని చెప్పుకున్నామంటే హిప్పార్కస్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా ట్రిగ్నోమెట్రీ మనకి ఏ విధంగా యూజ్ అవుతది. సో, ఏ విధంగా యూజ్ అవుతదంటే ఇక్కడ ఒక గాలిపటం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక
నావ యొక్క తెరచాప స్తంభం యొక్క ఎత్తు కనుక్కోవడం ఎలాగా, అదేవిధంగా ఒక టవర్ యొక్క ఎత్తుని కనుక్కోవడం ఎలాగా. సో ఈ విధంగా రియల్ లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఓషియోగ్రఫీలో ఎలా ఉపయోగపడుతుంది, కార్టోగ్రఫీలో ఎలా యూజ్ అవుతుంది, అదేవిధంగా నేవీ అండ్ ఏవియేషన్లో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇన్ పర్టికులర్ ఇప్పుడు ట్రిగ్నామెట్రీలో మనం చెప్పుకున్నాం, ట్రయాంగిల్స్ సంబంధించి ఈ ట్రిగ్నామెట్రీ అంతా కూడా ట్రయాంగిల్ సంబంధించి అనమాట. ఇన్ పర్టికులర్ చెప్పుకోవాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పుకోవాలి మనం. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఈ ట్రిగ్నామెట్రీకి చాలా దగ్గర సంబంధం ఉంది, బాగా క్లోజ్ రిలేషన్ అనమాట. సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మనం చెప్పుకుందాం. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సపోజ్ నేను దీన్ని ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటున్నాను. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ఎట్ బి. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనం చేసే ప్రాబ్లమ్స్ అన్ని కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్వర్ట్ చేసుకొని చేస్తూ ఉంటాం కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిగ్నామెట్రీకి ఇది కొరలేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అనుకున్నట్లయితే ఇప్పుడు మీ అందరికీ కొత్త విషయాలు అనమాట, కొత్త టర్మ్స్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు వరకు మనం ఏమనుకుంటున్నాం, ఏసీ, ఏబి, బీసీ. సో వీటిని మామూలుగా సైడ్స్ కింద మనం ట్రీట్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈరోజు మనం దీంట్లో ఇక్కడ సి కనిపిస్తుంది కదా, ఈ సి అనేది టీటా కోణం అనుకుందాం. అంటే అది 35 degrees అవ్వచ్చు, 45 degrees అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు. అదేవిధంగా ఇది ఎక్స్ అనుకుంటున్నాను, నేను ఏని ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఒక లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక యాంగిల్ 90 degrees అయిందంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ 2 యాంగిల్స్ ఏం అవ్వాలి, మనకి ఎక్యూట్ యాంగిల్స్ అవ్వాలి, అల్పకోణాలు అవ్వాలి. సో ఇక్కడ టీటా అనేది ఎక్స్ అనేది అల్పకోణం అన్నమాట, అల్పకోణాలు. ఇప్పుడు చూడండి, ఈ టీటాకి ఆపోజిట్లో కనిపిస్తుంది చూసారా, దీన్ని ఏమంటాం అంటే ఆపోజిట్ సైడ్ అంటాం. ఓకే, దీన్ని ఏమంటాం మనం, ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్. ఓకే, ఎదుటి భుజం అని అంటాం, ఎదుటి భుజం. ఓకే, అదేవిధంగా ఈ టీటాకి పక్కన ఉంది చూసారా, దీన్ని ఏమంటాం అంటే అడ్జసెంట్ సైడ్ అంటారు. అడ్జసెంట్ సైడ్. ఈ టర్మ్స్ అన్నీ మీకు బాగా రావాలి, ఈ టర్మ్స్ వస్తేనే మనకి ముందుకి ఈ చాప్టర్ ముందుకెళ్తూ ఉంటుంది. సో దీన్ని అడ్జసెంట్ సైడ్ అని అంటాం అన్నమాట. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటంటే తెలుగులో ఆసన్న భుజం అని అంటారు దీన్ని, ఆసన్న భుజం. ఓకే, ఇప్పుడు మీ అందరూ తెలుసు, లంబకోణానికి ఎదుర్కొన్న దాన్ని ఏమంటాం మనం, కర్ణం అంటాం. సో దీన్ని మనం ఏమంటాం అంటే హైపోటినస్ అని అంటారు, హైపోటినస్. సో హైపోటినస్ అని అంటాం, తెలుగులో కర్ణం అంటాం. అయితే ఇక్కడ తెలుగులో ఏంటంటే ఒక చతురస్రానికి కర్ణం అంటే అక్కడ డయాగ్నల్ అంటారు, ఇంగ్లీష్లో మాత్రం ఇక్కడ మారుతుంది అనమాట. ఇక్కడ దీన్ని హైపోటినస్ అంటారు, తెలుగులో కర్ణం అని అంటాం. అయితే తెలుగులో మాత్రం అక్కడెక్కడ ఒకటే టర్మ్ కర్ణం అని యూజ్ చేస్తాం. సో ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు వరకు మీకు తెలియని విషయం ఏంటంటే అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, హైపోటెన్యూస్ అంటే ఏంటి తెలుసుకున్నాం. సో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండేది ఎప్పుడు కూడా మనం హైపోటెన్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎలా చెప్పాం, అకార్డింగ్ టు టీటాని బేస్ చేసుకుని చెప్పాం. టీటాకి ఆపోజిట్ సైడ్, టీటాకి అడ్జసెంట్ సైడ్ చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. సో క్లియర్గా మనం ఇక్కడ చెప్పగలగాలి, ఆపోజిట్ సైడ్ టు విచ్ యాంగిల్, ఆపోజిట్ సైడ్ టు టీటా. సో ఇవన్నీ కూడా మనం టీటాని బేస్ చేసుకొని చెప్పాం, టీటాని యాంగిల్ బేస్ చేసుకొని చెప్పాం అన్నమాట. కానీ హైపోటెన్యూస్ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఫిక్స్డ్, అదేం మారదు. సో ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అదేవిధంగా ఆపోజిట్ సైడ్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్స్ని బేస్ చేసుకున్నాను అనుకోండి, ఎక్స్ అనే యాంగిల్ బేస్ చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు దీనికి ఎక్స్కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, బీసీ అవుతుంది. ఎక్స్కి ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇక్కడ బీసీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్కి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఏబీ అవుతుంది. సో ఇక్కడ ఇందాక చూడండి, టీటాని బేస్ చేసుకుంటే ఆపోజిట్ సైడ్ ఏమొచ్చింది, మనకి ఏబీ వచ్చింది. అదేవిధంగా అడ్జసెంట్ సైడ్ ఏమో బీసీ వచ్చింది. ఇప్పుడు మారిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎక్స్ని బేస్ చేసుకుంటే, ఈ యాంగిల్ ఎక్స్ని బేస్ చేసుకుంటే ఆపోజిట్ సైడ్ వచ్చి బీసీ వచ్చింది, అడ్జసెంట్ సైడ్ వచ్చి ఏబీ వచ్చింది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి చెప్పుకోవచ్చు. ఇక్కడ టీటా సపోజ్ ఎక్స్ పెట్టుకోలేదు అనుకోండి, సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం తీసుకోవాలి, యాంగిల్ సికి.
సో యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ ఏమో ఏబి, యాంగిల్ సికి అడ్జసెంట్ సైడ్ ఏమో బీసీ అని చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏమో బీసీ అనుకుంటాం, యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ ఏబి అనుకుంటాం. సో ఈ విధంగా మనం చెప్తాం అన్నమాట. అంటే యాంగిల్స్ పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోపోయినా పర్లేదు. సో ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ గురించి మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటినస్. ఓకే, ఎదుటి భుజము, ఆసన్న భుజము, కర్ణము, ఇలా 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఓకే, సో డిఫైనింగ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని ఎలా డిఫైన్ చేద్దామంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేను ఏం నేమ్ పెట్టుకుంటానంటే సమ్ ASE. So this is ASE right angle triangle and right angle at B, right angle at E. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏఈ మీకు పెర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటున్నాను. ఇది ఒక పెర్పెండిక్యులర్, ఇది ఒక పెర్పెండిక్యులర్, ఇది ఒక పెర్పెండిక్యులర్. సో ఈ పెర్పెండిక్యులర్ నేను ఏం పెట్టుకుంటానంటే సమ్ ఏదో బీపీ అని పెట్టుకుంటాను, దీన్ని బీపీ. ఓకే, పీబీ ఆర్ బీపీ. ఓకే, సో ఈ పెర్పెండిక్యులర్ నేను ఏమని పెట్టుకుంటాను అంటే క్యూసీ అని పెట్టుకుంటాను నేను. దిస్ ఈజ్ క్యూసీ అండ్ దిస్ ఈజ్ ఆర్డి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం మనం. సో ఇది ఒక, ఇక్కడ చూడండి పిబిఏ అనేది ఒక సిమిలర్ ట్రయాంగిల్ కనిపిస్తుంది, అదేవిధంగా క్యూసిఏ అనే ఒక సిమిలర్ ట్రయాంగిల్ కనిపిస్తుంది, అదేవిధంగా ఆర్డిఏ అనే ఒక సిమిలర్ ట్రయాంగిల్స్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నమాట మనకి. సో మనకి ఆల్రెడీ తెలుసు సిమిలర్ ట్రయాంగిల్స్లో ఇవన్నీ సిమిలర్ ట్రయాంగిల్స్. ఎందుకు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతున్నాయి చూడండి, ఇది ఏ అనేది కామన్ యాంగిల్ అన్ని ట్రయాంగిల్స్కి కూడా. సో ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ వచ్చి పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ ఏకి ఈక్వల్ అవుతుంది, అదేవిధంగా ఇక్కడ ఈ 90 డిగ్రీస్ వచ్చి పెద్ద ట్రయాంగిల్లో 90 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా 2 ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా 2 ట్రయాంగిల్స్ మనకి ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఎప్పుడైనా సరే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియోలో ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను ట్రయాంగిల్ పీబీఏ తీసుకుంటున్నాను, అదేవిధంగా ఇక్కడ నేను ట్రయాంగిల్ ఏం తీసుకుంటున్నానంటే ట్రయాంగిల్ క్యూసీఏ తీసుకుంటున్నాను, క్యూసీఏ. ఓకే, ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి మనకి ఏమవ్వాలి యాక్చువల్గా బీపీ బై పీబీ బై, సో దిస్ సైడ్ బై దిస్ సైడ్, పీబీ బై క్యూసీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ బై ఏక్యూ అవ్వాలి. సో ఇది మనకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా రిమైనింగ్ ట్రయాంగిల్స్ కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి ఏపీ ఏం చేస్తుంది, ఇక్కడ న్యూమరేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లో ఇటు తీసుకొస్తే డినామినేటర్లోకి వస్తుంది. సో దిస్ ఇంప్లైస్ పీబీ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది మనకి క్యూసీ బై ఏక్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు యాంగిల్ ఏకి పీబీ ఏంటి చెప్పండి, ఆపోజిట్ సైడ్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఆపోజిట్ సైడ్. ఏపీ ఏమవుతుంది చెప్పండి, హైపోటెన్యూస్ అవుతుంది. అదేవిధంగా యాంగిల్ ఏకి క్యూసీ ఏమవుతుంది, పెద్ద ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఎదురు భుజం అవుతుంది. అదేవిధంగా ఏక్యూ తీసుకున్నట్లయితే ఏక్యూ ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది, కర్ణం అవుతుంది. అంటే ఇప్పుడు మనం సైన్ టీటా లేదా సైన్ ఏని ఎలా డిఫైన్ చేసుకుందామంటే సైన్ ఏ అంటే ఎలా రాస్తామంటే కొత్తగా ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోలో ఫస్ట్ వన్ చెప్పుకుంటున్నాం. ఇదేంటంటే సైన్ ఏ, మర్చిపోకుండా ఇంకా మీ నోట్లో తిరుగుతూనే ఉండాలి ఇది. ఇంకా సైన్ ఏ యాక్చువల్గా స్పెల్లింగ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, సైన్ ఏ. ఓకే, దీని షార్ట్ కట్లో ఎలా రాస్తామంటే మనం ఎస్ఐఎన్ అని రాస్తాం, కానీ సిన్ అని చదవకూడదు, సైన్ అని చదవాలి, సైన్ ఏ. సో సైన్ ఏని ఎలా డిఫైన్ చేశారంటే ఇక్కడ కాన్స్టెంట్స్ అన్ని కూడా మనకి ఏమవుతాయి, ఈక్వల్ అవుతున్నాయి. కాబట్టి సైన్ ఏని ఎలా డిఫైన్ చేశారంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ ఓవర్ హైపోటెన్యూస్. ఓకే, ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ ఓవర్ హైపోటెన్యూస్. ఓకే,
సో ఈ విధంగా మనం సైన్ టీటా సైన్ ఏని డిఫైన్ చేసాం అన్నమాట. సైన్ ఏ. ఓకే, తెలుగులో అయితే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏకు ఎదుటి భుజము బై ఏ కోణానికి ఎదురు భుజం అంటే ఏకు ఎదుటి భుజము బై ఏకు ఎదుటి భుజము బై ఏకు ఎదుటి భుజము బై కర్ణము. ఏకు ఎదుటి భుజము బై కర్ణము. సో ఈ విధంగా మనం సైన్ ఏని డిఫైన్ చేసుకున్నమాట. ఇంకెప్పటికీ మర్చిపోకూడదు మీరు. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ ఏ ఫార్ములా చెప్పమన్నారు అనుకోండి, వెంటనే మీరు చెప్పాలి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దేనికి ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ ఇచ్చిన యాంగిల్ చూసుకోవాలి. ఇక్కడ మనం యాంగిల్ ఏకి మాట. సపోజ్ ఇక్కడ యాంగిల్ ఏ ఉన్న ప్లేస్ నేను ఏం పెడతాను, టీటా పెట్టాను అనుకోండి, కోణాన్ని టీటా అనుకుంటున్నాను ఈ యాంగిల్ని. అప్పుడు మనం ఏం చెప్పాలి, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి చిన్న షార్ట్ కట్గా చెప్తాను. ఇప్పుడు మీకు చూడండి. సో ఎస్ఓహెచ్ సో గుర్తుపెట్టుకోవాలి మనం. షార్ట్ కట్ ఏంటంటే ఎస్ఓహెచ్ సో గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అంటే సైన్ అని అర్థం. సో సైన్ టీటా అని అర్థం అన్నమాట. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఓ అంటే ఆపోజిట్ సైడ్, హెచ్ అంటే ఓవర్, హెచ్ అంటే హైపోటెన్యూస్. సో సైన్ టీటాకి షార్ట్ కట్ సైన్ టీటా ఫార్మ్ గుర్తుపెట్టుకోవాలంటే సో అని గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఓకే, ఎస్ అంటే సైన్ టీటా, ఓ అంటే ఆపోజిట్ సైడ్, హెచ్ అంటే హైపోటెన్యూస్. సో ఈ విధంగా మనకి సైన్ టీటా అనేది ఈ విధంగా మనం డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో అదే విధంగా ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని అదే ఇంకో విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ రేషియోస్ సైడ్స్ యొక్క రేషియోస్ అన్ని ఎలా ఉంటాయని చెప్పుకున్నాం మనం, కాన్స్టాంట్గా ఉంటాయని చెప్పుకున్నాం. కాబట్టి దాని నుండి మనం ఇంకోటి ఎలా డెరైవ్ చేయొచ్చు అంటే ఏబి బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఏబి బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏక్యూ అని రాసుకున్నాం. ఓకే, సో ఇలా వస్తాయన్నమాట. ఇలా వస్తాయి చెప్పండి. ఇక్కడ చెప్పాం కదా కరస్పాండింగ్ సైడ్స్ అనేది సేమ్ రేషియో అని చెప్పాం కదా. సో కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో రాసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ ఎలా చేసాం అలా చేసుకున్నట్లయితే ఇక్కడ ఏం చేశాను నేను, బీపీ బై క్యూసీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ బై ఏక్యూ అని రాశాను కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఎలా రాసుకోవాలంటే మనం ఇక్కడ బీపీ అని రాసాం ఫస్ట్. ఇక్కడ అలా కాకుండా ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఏపీ బై ఏక్యూకి ఈక్వల్ అవుతుంది. సో ఆ విధంగా అటువైపు ఉన్న ఏసీని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే మనకి ఏమవుతుందంటే ఏబీ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏక్యూ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు వస్తుంటాయి. అన్ని ట్రయాంగిల్స్కి ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అన్నిటికి కూడా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏబీ అంటే ఏంటి, ఏబీ అంటే ఏకి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఏబీ అనేది ఏకి అడ్జసెంట్ సైడ్. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి చెప్పుకున్నాం. సో ఏకి ఏమవుతుంది, ఏబీ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో అదేవిధంగా ఏపీ ఏమవుతుంది మనకి హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఈ కాస్టిటా సంబంధించి దీన్నే మనం ఏమంటామంటే కాస్టిటా అని అనుకుంటాం అన్నమాట. సో కాస్టిటా అంటే యాక్చువల్గా ఏంటంటే కొసైన్ టీటా. దీన్ని ఏమంటాం అంటే యాక్చువల్గా మనం కొసైన్ టీటా అని అంటాం. కొసైన్ టీటా. ఈ కొసైన్ టీటా అనే షార్ట్ కట్లు ఏమంటారంటే కాస్ టీటా అని అంటారు. సో ఇక్కడ ఏ తీసుకున్నాం కాబట్టి కాస్ ఏ అంటారు. ఇక్కడ ఏ ఉంటే ఆ లెటర్ ఇక్కడ పెట్టాలి, ఎక్స్ ఉంటే ఎక్స్ పెట్టాలి, ఏ ఉంటే ఏ పెట్టాలి, టీటా ఉంటే టీటా పెట్టాలి. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటారు అనమాట. కాస్ టీటా అంటే మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని మనం డిఫైన్ చేసుకున్నాం అన్నమాట. సో ఇది ఎప్పుడు కూడా మనకి ఇక్కడ ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఈ విధంగా మనకి వచ్చిందన్నమాట. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని రాసుకుంటాం. ఓకే, సో ఇదే విధంగా మనము ఇంకొక ట్రిగ్నామెట్రిక్ రేషియోని డిఫైన్ చేయొచ్చు. ఇంకొక ట్రిగ్నామెట్రిక్ రేషియో ఏంటంటే tan A డిఫైన్ చేయొచ్చు. tan A. ఓకే, సో tan A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్.
సో ఎదురు భుజము బై ఆసన్న భుజము, అడ్జసెంట్ సైడ్ అంటే ఆసన్న భుజం. ఈ విధంగా మనము 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని డిఫైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియో అంటే మనకి సైన్ ఏ. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇవి మీరు ఇంకెప్పటికీ మర్చిపోకూడదు. సో ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్లో మనకి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ద సేమ్ రేషియో కాబట్టి, సో దీంట్లో కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ రేషియో నుంచి మనం ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అనే తీసుకుని హైపోటెనస్ ఏం తీసుకున్నామంటే దాన్ని సైన్ ఏ అనుకుంటున్నాం అన్నమాట. దాన్ని సైన్ ఏ అనుకుంటున్నాం, అలా మనం ఎస్యూమ్ చేసుకున్నాం. అదేవిధంగా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఏమంటున్నాం అంటే మనం కాస్ ఏ అనుకుంటున్నాం. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏమనుకుంటున్నాం అంటే మనం టాన్ ఏ అనుకుంటున్నాం. తెలుగు మీడియం ఒకసారి వినండి అమ్మా. ఇక్కడ సరుపు త్రిభుజాలు కనిపిస్తున్నాయి మనకి. ఈ సరుపు త్రిభుజాల్లో మనకి అనురు భుజాలన్నీ కూడా ఒకే నిష్పత్తిలో ఉంటాయి. ఆల్రెడీ మనకి సిమిలర్ ట్రయాంగిల్ చాప్టర్ అయిపోయింది. మనకి లాస్ట్లో 2 ఎక్సైజ్ ఉన్నట్టున్నాయి, ఒక 1 ఎక్సైజ్ మిగిలినట్టుంది. సో చాప్టర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. సో ఆ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉంటాయి, సేమ్ రేషియోలో ఉంటాయి. సో ఈ కరస్పాండింగ్ సైడ్ సేమ్ రేషియో తీసుకొని దాని నుండి ఏం చేశానంటే ఫస్ట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ తీసుకున్నట్టే ప్రతి ట్రయాంగిల్లో కూడా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అన్ని కూడా ఎలా వచ్చినాయి, సేమ్ రేషియోలో, అంటే ఒక కాన్స్టెంట్ టర్మ్కి ఈక్వల్ అవుతున్నాయి అన్నమాట. సో ఆ కాన్స్టెంట్ టర్మ్కి ఈక్వల్ అవుతున్నాయి. ఆ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ని ఏమని డిఫైన్ చేసుకున్నానంటే నేను సైన్ ఏ అని డిఫైన్ చేసుకున్నాను, సైన్ ఏ అనుకున్నాను. అదేవిధంగా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ని ఏమనుకున్నానంటే కాస్ ఏ అనుకున్నాను. అదేవిధంగా అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, ఆసన్న భుజము బై కర్ణముని కాస్ ఏగా డిఫైన్ చేసుకున్నాను. అదేవిధంగా ఎదుటి భుజము బై ఆసన్న భుజాన్ని టాన్ ఏగా డిఫైన్ చేసుకున్నాను. సో ఈ విధంగా 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకే, సైన్ ఏ అంటే అర్థం ఏంటంటే ఎదుటి భుజము బై కర్ణము, కాస్ ఏ అంటే అర్థం ఏంటంటే ఏకి ఆసన్న భుజము బై కర్ణము. అక్కడ ఏ అని ఉందంటే ఏ అని చదవాలి, అక్కడ టేటా ఉందంటే టేటా అని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టీటా అంటే ఏంటంటే టీటాకి ఎదురు భుజము బై కర్ణము, కాస్ టీటా అంటే అర్థం ఏంటి, టీటాకి ఆసన్న భుజము బై కర్ణము, టాన్ టీటా అంటే అర్థం ఏంటి, టీటాకి ఎదురు భుజము బై ఆసన్న భుజము. సో ఆ విధంగా చదువుకోవాలి. సో ఇవి 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఒక్కొక్క దానికి ఏముంటుంది అంటే ఇన్వర్స్ ఉంటుంది అన్నమాట. ఇన్వర్స్ ఉంటుంది అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఉంటుంది, రేషియోస్ ఉంటాయి. సో అవి 3 ఉంటాయి అన్నమాట. అవి 3 ప్లస్ ఇవి 3 మొత్తం మనకి 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేవి దీంట్లో ఉండడం జరుగుతుంది. సో వీటిని బేస్ చేసుకొని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు మనం సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఇంకా క్లియర్గా మనం దీని గురించి చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. ఓకే, ఏబిసి అనే ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాను. ఇక్కడ యాంగిల్ బి దగ్గర కోణం ఎంత ఉందంటే 90 డిగ్రీలు ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కోణము అల్పకోణం, ఇది టీటా అనుకుందాం. ఈ అల్పకోణం టీటా అనుకుందాం. ఇప్పుడు మనకి సైన్ టీటా అంటే ఏమవుతుంది చెప్పండి, మీరు అందరూ నేర్చుకున్నారు ఇప్పుడే. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు చెప్పండి అమ్మా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి టీటాకి, ఏబి బై హైపోటెనస్ ఏంటి ఇక్కడ ఏసి. ఓకే, ఈ విధంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా కాస్ టీటా చెప్పండి. కాస్ టీటా అంటే ఏం చెప్పుకున్నాం మనం, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ఆసన్న భుజము బై కర్ణము. దేనికి ఆసన్న భుజము, టీటాకి ఆసన్న భుజం. టీటాకి ఆసన్న భుజం ఏంటి, బీసీ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ అని చెప్పుకున్నాం. ఓకే, సో ఇదే విధంగా టాన్ టీటా. టాన్ టీటా దీన్ని టాంజెంట్ అంటారు యాక్చువల్గా. టాన్ టీటా అంటే టాంజెంట్, షార్ట్ కట్ ఫామ్ ఏంటంటే టాన్ అనమాట. సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం, టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని చెప్పుకున్నాం. ఓకే, టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో టీటాకి ఆపోజిట్ సైడ్ ఏది, ఏబి. సో అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది మనకి, బీసీ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ అని రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీటా ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఈ విధంగా చెప్పుకున్నాను. సపోజ్ ఇక్కడ ఏ ఉన్న ప్లేస్లో నేను ఎక్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మరలా చెప్పండి, సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ అంటే ఎక్స్కి ఆపోజిట్ సైడ్ చెప్పాలి. ఎక్స్కి ఆపోజిట్ సైడ్ ఏముంది చెప్పండి, ఎక్స్కి ఆపోజిట్ సైడ్ ఏముంది, ఈసారి బీసీ ఉంది. సో సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై హైపోటెనస్ మాత్రం ఇప్పుడు మారదు, బీసీ బై ఏసీ.
అదేవిధంగా కాస్ ఎక్స్ కావాలి. ఇప్పుడు ఎక్స్కి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఎక్స్కి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది అంటే ఏబి అవుతుంది. సో కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ అవుతుంది. అదేవిధంగా tan x కావాలి ఇప్పుడు మనకి tan x. సో tan x ఈజ్ ఈక్వల్ టు tan x అంటే ఏం చెప్పుకున్నాం మనము, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని చెప్పుకున్నాం. సో ఆపోజిట్ సైడ్, ఎక్స్కి ఆపోజిట్ సైడ్ ఏంటి బీసీ. సో బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది మనకి ఏబి అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ ఉన్న ఎక్యూట్ యాంగిల్ అనేది మారుతూ ఉంటుంది మనకి, దాన్ని బేస్ చేసుకుని ఈ విధంగా యాంగిల్స్ మనం చెప్పుకున్నాం. సో దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఎలా చెప్తామంటే సైన్ సి, అంటే ఇక్కడ లోపల టీటాని యాంగిల్ పెట్టకుండా డైరెక్ట్గా చెప్పవచ్చు. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ. అంటే దీన్ని ఇక్కడ మనం సైన్ సి అని కూడా రాయొచ్చు, దీన్ని సైన్ సి అని రాయొచ్చు. ఓకే, దీన్ని కాస్ సి అని రాయొచ్చు, దీన్ని tan సి అని రాయొచ్చు. కెన్ రైట్ దిస్ ఇస్ tan సి. అలాగే ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే సైన్ ఏ అని రాయొచ్చు. దిస్ కెన్ బి రిటన్ యాజ్ సైన్ ఏ, దిస్ కెన్ బి రిటన్ యాజ్ కాస్ ఏ. This can be written as tan A. సివి ట్రిగ్నామెట్రీ ఒక పర్టికులర్గా ఒక ట్రయాంగిల్ తీసుకొని ఏ విధంగా మనం చూపించాలో ఆ విధంగా మనం ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ టీటా అనేది ఒక ఎక్యూట్ యాంగిల్, ఇక్కడ ఎక్స్ అనేది కూడా ఎక్యూట్ యాంగిల్ అన్నమాట. సో ఇక్కడ సైన్ టీటా అంటే టీటాకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని రాసుకోవాలి. అంటే టీటాకు ఆపోజిట్ సైడ్ ఏముంది ఏబి ఉంది, ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. కాస్ టీటా అంటే ఎలా డిఫైన్ చేసుకున్నాం, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో టీటాకి అడ్జసెంట్ సైడ్ ఏంటి బీసీ, సో బీసీ బై ఏసీ అని రాసుకున్నాం. సో tan టీటా ఈజ్ ఈక్వల్ టు, tan టీటా అంటే ఏంటి, టీటాకు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ అని రాసుకున్నాం. సో దీన్నే ఇంకో విధంగా కూడా ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ టీటా అనేది లేదనుకోండి, డైరెక్ట్గా సైన్ ఏ, కాస్ సి, tan సి, ఇక్కడ ఉన్న ఈ లెటర్ని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ అనేది ఒక ఎక్యూట్ యాంగిల్ అయిందనుకోండి, సో దీంతో సైన్ ఎక్స్ అంటే అర్థం ఏంటి, ఎక్స్కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎక్స్కి ఆపోజిట్ సైడ్ ఏంటి ఈసారి బీసీ. అంటే మీరు అందరూ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్ ఏంటి ఇది అనుకుంటారా, అనుకోకూడదు, తప్పు. సో ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ మనం బేసింగ్గా ఇక్కడ యాంగిల్ బట్టి తీసుకోవాలన్నమాట. ఇక్కడ యాంగిల్ ఎలా తీస్తుంది, ఇక్కడ పక్కన ఉంటుంది సైన్ ఏ అన్నాడు. ఇక్కడ సైన్ ఏ అంటే ఏకి ఆపోజిట్ సైడ్ చూసుకోవాలి, ఈ ఏని ఎక్స్ అనుకున్నాను అనమాట. సో సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ అని రాసుకోవాలి. అలాగే కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ, ఎందువల్ల అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఎక్స్కి అంటే ఏని యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది ఏబీ అవుతుంది కాబట్టి, సో కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ అని రాసుకోవాలి. దాన్నే మనం కాస్ ఏ అంటాం. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ. అలాగే tan ఏ ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, సో దాన్ని tan ఎక్స్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఏని ఎక్స్ అనుకున్నాం కాబట్టి. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి ఇక్కడ బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏంటి ఏబీ. సో ఈ విధంగా మనం 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని మనం డిఫైన్ చేసుకున్నాం. సో వీటిని బేస్ చేసుకొని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత సో అసలైన చాప్టర్లోకి మనం ఎంటర్ అవుదాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి, ఫైండ్ సైన్ సి, కాస్ సి అండ్ tan సి ఇన్ ద అడ్జసెంట్ ట్రయాంగిల్. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నమాట. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమని చూసుకోవాలి. సి అన్ని కూడా సిలో ఉన్నాయి చూడండి, సైన్ సి అంటున్నాడు, కాస్ సి అంటున్నాడు, tan సి అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం సి అనేది ఎక్యూట్ యాంగిల్, దీన్ని బేస్ చేసుకొని మనం ఫార్ములాస్ రాసుకోవాలి, ఇప్పుడు మనం. ఓకే, ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో సైన్ సి ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సైన్ సి ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. దానికంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ బీసీ వాల్యూ ఉంది, ఏసీ వాల్యూ ఉంది. సో ఏసీ ఏంటి హైపోటెన్యూస్, ఇక్కడ బీసీ ఏంటి, బీసీ ఏమవుతుంది, బీసీ అనేది ఒక సైడ్ అన్నమాట. అంటే ఇక్కడ యాంగిల్ చెప్పట్లేదు కాబట్టి అది మనం అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ మనం చెప్పలేము ఇప్పుడు వరకు. సో బీసీ అనే 2 సైడ్స్ ఇచ్చారు ఇక్కడ, ఏసీ బీసీ అనే 2 సైడ్స్ ఇచ్చారు. సో ఈ 2 సైడ్స్ నుంచి మనం ఏబీని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం సిమిలర్ ట్రయాంగిల్ చాప్టర్లో నేర్చుకున్నాం, పైథాగరస్ థియరం నేర్చుకున్నాం. సో పైథాగరస్ థియరం ప్రకారం పైథాగరస్ థియరం ఏం చెప్తుంది చెప్పండి, hypotenuse square is equal to side square plus side square. So from this figure solution start చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సొల్యూషన్ AC square is equal to hypotenuse square is equal to side square plus side square. So AC square is equal to AB square plus BC square, AB square plus BC square.
సో ఫస్ట్ మనం దీన్ని తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఇంప్లైస్ AC square, that is 13 square, is equal to AB square. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. AB square plus BC square, that is 5 square. So this implies 13 square is 169. 169 is equal to AB square plus 25. Okay, so this implies AB square is equal to 169 minus 25. So this is equal to 144. 144. So this implies AB is equal to square root of 144. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రాసుకోకూడదు. ఎందుకు రాసుకోకూడదు అంటే ట్రయాంగిల్స్లో ఈ సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి సో ఓన్లీ రూట్ 144 రాసుకోవాలి. దీని యొక్క వాల్యూ వచ్చి 12 అవుతుంది. సో ఏబీ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? 12 వచ్చింది. సో ఏబీ యొక్క వాల్యూ 12 వచ్చింది మనకి. సో ఇక్కడ 12 రాసుకుందాం. సో ఫస్ట్ ఇలాగా 2 sides ఇస్తాడు. ఈ 2 sides నుంచి వీ హ్యావ్ టు ఫైండ్ ద రిమైనింగ్ సైడ్. సో ఆఫ్టర్ ఫైండింగ్ ద రిమైనింగ్ సైడ్ వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ద రిమైనింగ్ ఇన్ ద గివెన్ ప్రాబ్లమ్. సో ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ sin C. sin C is equal to, sin C అంటే ఏం చెప్పుకుని వెంటనే మీకు ఫార్ములా గుర్తు రావాలి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. దేనికి ఆపోజిట్ సైడ్ చూసుకోవాలి ఇప్పుడు మనం? సికి ఆపోజిట్ సైడ్. యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై హైపోటెనస్ అంటే ఏసీ, అదేం మారదు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? 12 వచ్చింది. ఓకే, ఏబి 12 వచ్చింది మనకి. సో 12ని ఫైండ్ అవుట్ చేసాం. సో 12 బై ఏసీ ఎంత వచ్చింది? 13 వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 బై 13. ఓకే, 12 బై 13. సో ఈ విధంగా మనం ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏముందంటే దాంట్లో సెకండ్ది చూడండి. సెకండ్ వన్ తీసుకున్నట్లయితే కాస్ సి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాస్ సి. సో కాస్ సి అంటే అసలు మనకి ఫార్ములా గుర్తు రావాలి. ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అని గుర్తు రావాలి. అడ్జసెంట్ దేనికి అడ్జసెంట్ సైడ్? యాంగిల్ సికి అడ్జసెంట్ సైడ్. దట్ ఈస్ బీసీ బై ఏసీ. దట్ ఈస్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. సో ద వాల్యూ ఆఫ్ బీసీ ఈజ్ 5 బై ఏసీ ఈజ్ 13. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 బై 13. 5 బై 13. సో ఈ విధంగా చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే థర్డ్ వన్ tan C ఫైండ్ అవుట్ చేయాలి. tan C అంటే ఏం చెప్పుకున్నాం? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు tan C ఈజ్ ఈక్వల్ టు AB బై BC. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు AB అంటే 12 బై BC అంటే 5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 బై 5. ఓకే, సో ఈ విధంగా ఈ ఫస్ట్ ప్రాబ్లమ్ మనం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేర్చుకున్న ట్రిగ్నామెట్రిక్ రిలేషన్స్ బేస్ చేసుకుని చిన్న ప్రాబ్లమ్ అంటే ఇది. సో దీన్ని ఎలా చేసాను చెప్పండి. ఇక్కడ 2 sides ఇచ్చాడు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఎప్పుడైనా సరే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదైనా 2 sides ఇస్తే నెక్స్ట్ థర్డ్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఫార్ములా రాసుకోవాలి. అలాగా హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రాసుకొని సో మనకి అక్కడ ఇచ్చిన వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని దాని నుండి మనకు దే సైడ్ కావాలంటే ఆ సైడ్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు అసలైన ప్రాబ్లంలోకి వెళ్ళాలి. ఇక్కడ సైన్ సి అన్నాడు కాబట్టి సికి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ వేసుకోవాలి. సికి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి. సో ఏబి బై హైపోటెనస్ ఎంత? 13. సో 12 బై 13. సో కాస్ సి అంటే ఏంటి? సికి అడ్జసెంట్ సైడ్. సికి అడ్జసెంట్ సైడ్ ఏంటి? బీసీ. సో బీసీ బై హైపోటెనస్ అంటే ఏసీ. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 బై 13. అదేవిధంగా tan C అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో సికి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి బై అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12 బై 5. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చిన్న స్మాల్ ప్రాబ్లం అన్నమాట. ఇది చిన్న చిన్న ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మనం డీప్గా వెళ్తాం. ఓకే, సో మీ అందరికి కూడా సైన్ థీటాకి ఫార్ములా వచ్చిందా లేదా? సైన్ థీటా ఫార్ములా చెప్పండి ఒకసారి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ థీటా ఫార్ములా చెప్పండి. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. tan థీటా ఫార్ములా చెప్పండి. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, సో ఇక్కడ మనం థీటా అనే టర్మ్ కూడా యూజ్ చేయాలి. మామూలుగా రఫ్గా దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎదురు భుజము బై కర్ణము
ఆసన్న భుజముపై కర్ణము, ఎదురు భుజముపై ఆసన్న భుజము. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఎదురు భుజముపై కర్ణము, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఆసన్న భుజముపై కర్ణము, tan థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఎదురు భుజముపై ఆసన్న భుజము, థీటాకి ఆసన్న భుజము. ఈ విధంగా మనం ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఈ సెకండ్ ప్రాబ్లంలోకి వెళ్దాం మనం. ఈ సెకండ్ ప్రాబ్లంలో ఇక్కడ XYZ అనే ఒక ట్రయాంగిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ తీసుకుని ట్రయాంగిల్లో XYZ Y దగ్గర రైట్ యాంగిల్ ఉందంట. సో ఇక్కడ మనం ఇమీడియట్గా మనం ఇక్కడ Y రాసుకోవాలి. Y దగ్గర రైట్ యాంగిల్ వేసుకుందాం. XYZ అంటే ఒక ఆర్డర్లో వెళ్ళాలి కాబట్టి ఇక్కడ XYZ. ఓకే, XYZ అనే ఈ విధంగా తీసుకున్నాం అన్నమాట. సో దీంట్లో మనకి ఏంటంటే XZ ఈజ్ ఈక్వల్ టు XZ అంటే దిస్ ఈజ్ 17 అన్నమాట. ఇది 17 అని ఇవ్వడం జరిగింది. అలాగే YZ అంటే ఇది దిస్ ఈజ్ ఈక్వల్ 15 ఇవ్వడం జరిగింది. అయితే కిందకున్న వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో దీనికోసం మనం ఫస్ట్ ఏం చేయాలి, పైథాగరస్ థియరం యూజ్ చేసుకుని. సో పైథాగరస్ థియరం ప్రకారం ఇది ఏమవుతుంది చెప్పండి, XZ స్క్వేర్ అంటే హైపోటెనస్ స్క్వేర్ అంటే XZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు XY స్క్వేర్ ప్లస్ YZ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ XZ స్క్వేర్ అంటే 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు XY స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. ఓకే, 17 స్క్వేర్ అంటే 289, 17 ఆర్ 289. నెక్స్ట్ 15 స్క్వేర్ అంటే 225. దిస్ ఇస్ 289 మైనస్ 225 ఈజ్ ఈక్వల్ టు XY స్క్వేర్. సో 289 లోంచి 225ని సబ్ట్రాక్ట్ చేయాలి. 9 లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వచ్చింది. అదేవిధంగా 8 లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 6 వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 64. XY స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. దిస్ ఇంప్లైస్ XY ఈజ్ ఈక్వల్ టు రూట్ 64 అవుతుంది, అంటే 8 అవుతుంది. సో XY ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది అన్నమాట ఇప్పుడు మనకి. సో ఇక్కడ ఏం రాసుకోవాలి, ఇప్పుడు మనం 8 రాసుకోవాలి XY దగ్గర. ఇప్పుడు అసలైన ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు అసలు. sin x ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే sin x అంటే xకి ఆపోజిట్ సైడ్ చూసుకోవాలి. sin x అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ xకి ఆపోజిట్ సైడ్ చూసుకోవాలి. సో sin x ఈజ్ ఈక్వల్ టు సో xకి ఆపోజిట్ సైడ్ ఏంటి, YZ. సో YZ బై హైపోటెనస్ అంటే XZ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు YZ అంటే ఎంత, 15. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 15 బై 17. నెక్స్ట్ సెకండ్ వన్, కాస్ జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, కాస్ జెడ్ దగ్గర వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. సో కాస్ జెడ్ యాక్చువల్గా కాస్ థీటా ఫార్ములా ఏంటి మనకి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో జెడ్కి అడ్జసెంట్ సైడ్ ఏంటి మనకి ఇక్కడ, జెడ్ బై. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై బై హైపోటెనస్ అంటే XZ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై అంటే 15 బై హైపోటెనస్ ఎంత ఇక్కడ మనకి 17. దిస్ ఈజ్ ఈక్వల్ 15 బై 17. సో నెక్స్ట్ థర్డ్ వన్ tan x ఫైండ్ అవుట్ చేయాలి. tan x. సో tan x ఈజ్ ఈక్వల్ టు సో xకి ఆపోజిట్ సైడ్ ఏంటి, Z బై. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు Z బై అడ్జసెంట్ సైడ్ ఏంటి, XY. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు Z బై అంటే 15 బై 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 15 బై 8. దిస్ ఈజ్ ఈక్వల్ టు tan x అంటే వచ్చింది. అదేవిధంగా కాస్ జెడ్ని ఫైండ్ అవుట్ చేసాం. అదేవిధంగా లాస్ట్లో మనం పైన sin x ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. అంటే మనకి ఇక్కడ ఏదన్నా ఒక సైడ్ని ఫైండ్ అవుట్ చేసుకొని 2 సైడ్స్ ఇస్తాడు, రిమైనింగ్ సైడ్ని ఫైండ్ అవుట్ చేసుకొని మనం ఆ రిమైనింగ్ యాంగిల్స్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం కోసం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం మనం. ఇక్కడ Q దగ్గర రైట్ యాంగిల్ ఉందన్నమాట. దిస్ ఈజ్ Q. సో Q దగ్గర రైట్ యాంగిల్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు PQR. సో PQR ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో PQR ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. In this right angle triangle, angle P is equal to X. Angle P ని X అనుకోమన్నాడు. సో ఇక్కడ X అనుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ PQ is equal to 7. PQ is equal to 7.
క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 24. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 24. సో ఇప్పుడు మనం రిమైనింగ్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ ఎక్స్ ఎంత, కాస్ ఎక్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం మనం పైథాగరస్ థియరం ప్రకారం పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PQ square plus RQ square. Okay, so this implies PR square is equal to PQ square, that is 7 square, that is 49, and RQ square 24. 24s are 576. సో రెండిట్లో మనం యాడ్ చేసినట్లయితే మనకి 625 వచ్చింది. సో దిస్ ఇంప్లైస్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 625. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే 25 అవుతుంది. సో మనకి పిఆర్ వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు మనకి 25 వచ్చింది. సో ఇప్పుడు ప్రాబ్లంలో ఏం అడిగాడు మనకు? ఫస్ట్ చెప్పండి, సైన్ ఎక్స్ ఎంత అని అడిగాడు. సైన్ ఎక్స్ వెంటనే మనం సైన్ టీటా ఫామ్లో గుర్తించుకోవాలి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇప్పుడు దేనికి ఆపోజిట్ సైడ్? ఎక్స్కి ఆపోజిట్ సైడ్. ఎక్స్కి ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? ఆర్క్యూ. సో దిస్ ఈజ్ ఆర్క్యూ బై హైపోటెనస్ అంటే పిఆర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ వాల్యూ ఎంత మనకి 24 బై పిఆర్ వాల్యూ ఎంత 25. సో ఈ విధంగా మనం సైన్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్కి అడ్జసెంట్ సైడ్ ఏముంది మనకి? ఇక్కడ పీక్యూ ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. అడ్జసెంట్ సైడ్ అంటే ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం అంటే ఇక్కడ పీక్యూ ఉంది, పీక్యూ బై కర్ణం అంటే పిఆర్. సో ఇక్కడ పీక్యూ వాల్యూ ఎంత ఉంది మనకి చెప్పండి? 7. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 7/25. సో ఈ విధంగా చేయాలి. ఆ బేసిక్ ఫార్ములాస్ మనకి బాగా గుర్తున్నట్లయితే చాలా ఈజీగా అన్ని ప్రాబ్లమ్స్ మనం చేయగలుగుతాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ దట్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం మనం. ఓకే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో తీసుకున్నాం. ఇప్పుడు నేను ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ డెట్ సి, ఇక్కడ సి అనుకుందాం, ఇది రైట్ యాంగిల్ డెట్ సి. సో దిస్ ఈజ్ ఏబిసి ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ డెట్ సి. సో ఇక్కడ మనకి ఏం ఇచ్చారంటే బీసీ ప్లస్ సిఏ వాల్యూ ఎంత ఇచ్చారంటే, సొల్యూషన్లోకి వెళ్దాం. సొల్యూషన్. సో బీసీ ప్లస్ సిఏ is equal to 23. సో అదేవిధంగా బీసీ మైనస్ సిఏ is equal to 7 అని ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు ఈక్వేషన్ ఒకదాన్ని ఒకటికి క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ప్లస్ సిఏ మైనస్ సిఏ క్యాన్సిల్, యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను టూ ఈక్వేషన్స్ని యాడ్ చేస్తున్నాను. బీసీ ప్లస్ బీసీ ఎంత అవుతుంది? 2BC అవుతుంది. 2BC is equal to 23 plus 7 30. So this implies BC is equal to 30/2, that is equal to 15. సో BC వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు మనకి 15 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ 15. ఓకే, సో BC వాల్యూ 15 వచ్చింది. సో AC వాల్యూ కావాలి ఇప్పుడు మనకి. సో BC అంటే 15 కాబట్టి 15 ప్లస్ CA ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్? 23కి ఈక్వల్. సో CA ఈజ్ ఈక్వల్ టు 23 minus 15, that is equal to 8. సో CA వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు మనకి 8 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? సైన్ ఏ వాల్యూ, tan B వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దీనికోసం మనకి ఏం కావాలి? హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో హైపోటెనస్ అంటే పైథాగరస్ థియరం ప్రకారం AB స్క్వేర్ is equal to AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో దిస్ ఇంప్లైస్ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ అంటే 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ BC స్క్వేర్ అంటే 15 స్క్వేర్ అంటే 225. సో 64 ప్లస్ 225 అంటే 289.
So therefore, so this is equal to, not implies, is equal to, so this is equal to, so AB is equal to square root of 289. సో 289 అంటే 70 అనమాట. ఓకే. సో ఇక్కడ మనం ఏబీ వాల్యూలో 17 వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి సైన్ ఏ కావాలి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సైన్ ఏ వెంటనే సైన్ టీటా ఫార్ములా గుర్తు రావాలి. చెప్పండి ఒకసారి సైన్ టీటా ఫార్ములా. వెరీ గుడ్. ఆపోజిట్ సైడ్ బై హైపోటినస్. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏకి ఆపోజిట్ సైడ్ ఏముంది, బీసీ ఉంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై హైపోటినస్ ఎంత మనకి, ఏబీ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే 15 బై ఏబీ అంటే 17. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మళ్ళీ tan b ఫైండ్ అవుట్ చేయమన్నాడు. tan b, సో tan b ఈజ్ ఈక్వల్ టు, tan ఫార్ములా చెప్పండి ఒకసారి. tan టీటాకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు బీకి ఆపోజిట్ సైడ్ చూసుకోవాలి. బీకి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏసీ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ. ఏసీ బై బీసీ. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 8, బీసీ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేసుకోవాలి. ఓకే. సో ఈరోజు చాప్టర్లో మనం ట్రిగ్నామెట్రీ జస్ట్ ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం అంతే. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో సైన్ టీటా అంటే ఏంటి, సైన్ టీటా అంటే ఎస్ఐఎన్ఈ యాక్చువల్ కదండి, సైన్ అనాలి, సింపుల్గా ఎస్ఐఎన్ అంటాం, కానీ సీన్ అని చదవకూడదు, సైన్ అని చదవాలి. నెక్స్ట్ కొసైన్ ని దాని షార్ట్ కట్లు ఏంటంటే కాస్ అని చదువుతాం. సో కాస్ టీటా, సైన్ టీటా. ట్యాన్ టీటా అంటే టాంజెంట్ యాక్చువల్గా. సో దాని షార్ట్ కట్లో ట్యాన్ టీటా అని చదువుతాం అన్నమాట. సో ఇవి ఎలా వచ్చినాయి అని చెప్పుకున్నాం. ఎలా వచ్చినాయి ఇవి, మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని, ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో డిఫరెంట్ దాని ఇంటీరియర్లో ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. సో మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో మనం నేర్చుకున్నాం. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఎప్పుడు కూడా మనకి యాంగిల్ 2 సిమిలర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వచ్చినాయి ఇక్కడ మనకి. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే, ఆ సిమిలర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ నుంచి సైన్ టీటా అంటే డిఫైన్ చేసుకున్నాం. ఎలాగా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని, కాస్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని, అదేవిధంగా tan టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని. సో తెలుగులో అయితే సైన్ టీటా అంటే ఎదురు భుజము బై కర్ణమని, కాస్ టీటా అంటే ఆసన్న భుజము బై కర్ణమని, tan టీటా అంటే టీటాకు ఎదురు భుజము బై ఆసన్న భుజము అని. సో ఏ యాంగిల్ చెప్తే దానికి ఎదురుగుండా చూసుకోవాలి, దానికి ఆసనంగా ఉన్న చూసుకోవాలి, అడ్జసెంట్, ఆ విధంగా చూసుకోవాలి. అవి చూసుకొని బేసిక్ ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత మనం చిన్న ప్రాబ్లమ్స్ అని చేయడం జరిగింది. సో రిమైనింగ్ ప్రాబ్లమ్ రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.